గుమగుమలాడే గుత్తి వంకాయ కూర. ముందుగా ఒక ప్యాన్‌లో పల్లీలు, జీడిపప్పు, ఎండి కొబ్బరి, నువ్వులు మరియు చూపించిన గరం మసాలా దినుసులు వేసుకుని మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలను సుమారు 5 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను మిక్సీలో వేసుకొని 2 చిన్న టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ను కుక్కర్‌లో వేసి బాగా కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలను వేసి ఒకసారి మెల్లిగా కలపాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తెరిచి కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ట్రాక్స్ తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోకండి.